సెక్రటేరియట్ నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వివిధ ప్రాంతాల్లో జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు, ఒకరు హెల్పర్ అనుకుంటాను, ఒకరు లైన్మెన్ అనుకుంటాను, వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు, కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15th ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. కేబినెట్ కూడా అభినందించింది. వారికి సత్కరించబోతా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు, ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలు కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవునా ఉన్న మున్నేరు నది వెంట ఒక ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ కూడా నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు, ఎరువులు, ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా, మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి. కాబట్టి ఈ ఎరువుల వల్ల ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి. కాబట్టి వెంటనే విత్తనాలు, ఎరువులన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నిటిని కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతా ఉన్నారు. కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 40 పైచిలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయి, కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలతో తెగిపోయిన కల్వర్ట్లు కానీ, రోడ్లు కానీ వాటన్నిటిని కూడా తక్షణమే మరమ్మతులు చేసి వాటన్నిటిని కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా కీలకమైన విషయాల్లో కూడా ఈరోజు చర్చ జరిగింది. అందులో మరొక ముఖ్యమైన సమస్య రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు, అందులో పనిచేసే ఉద్యోగులు, వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అదేవిధంగా మా ఆర్థిక మంత్రి గారు, ఇంకా ఇతర పెద్దలు, ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు నివేదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి బ్రహ్మాండంగా ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ ఆబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఆర్ఎండ్బి శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, జేఏడి శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి
మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరం ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఈరోజు హైదరాబాద్ అగ్రభాగాన ఉంది, ఒక టార్చ్ బేరర్గా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే పెరుగుతున్న నగరానికి మౌలిక వసతులు అంతే స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా, హైదరాబాద్లో ప్రజా రవాణాను విస్తృతపరచడం ద్వారా ఈ నగరం ఎంత పెరిగినా, ఇంకా ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా తట్టుకునే విధంగా, అదేవిధంగా ఇంకా మరింత ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దడానికి గౌరవ కేబినెట్ ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దానికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను పురపాలక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేస్తూ మరి విస్తృతమైన చర్చ తర్వాత ఈరోజు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే ఉద్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసింది. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో కేంద్రంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతా ఉంది. దాంతో పాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని, అంటే ఒక లెవెల్లో వాహనాలు,